ప్రైజ్ లార్డ్. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. నా జీవిత ధన్యతై ఉన్నది. మూడుబారిన జీవితాలను సిగురింపజేయగలవు నీవు. మూడుబారిన జీవితాలను సిగురింపజేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడతామా? స్తోత్రం. వాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించిన వాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించిన జీవజలములా ఊటైనా నీవు నన్ను నాటితివా. జీవజలములా ఊటైనా నీవు నన్ను నాటితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహో
ఉంచితివా. వాడవారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి ఉంచితివా. వాగ్దాన ఫలము అనుభవింప ఈ కృపలో నన్ను పిలిచితివా. వాగ్దాన ఫలము అనుభవింప ఈ కృపలో నన్ను పిలిచితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై నా జీవిత ధన్యతై ఉన్నది. నా జీవిత ధన్యతై ఉన్నది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా, దేవుని మహిమపడదాం. సన్నిధిలో చేరి నిన్ను గణపరచడానికి స్తుతించడానికి నాకు ధన్యత ఇచ్చావు. మరలా ఈ పునరుత్థాన దినం నీ పరిశుద్ధ పాద సన్నిధిలో చేరి ఇలా నేను స్తుతించడానికి భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. మరి ఈ వారంలోనే ఎన్నో ప్రమాదాలు, ఎన్నో యాక్సిడెంట్లు, ఎన్నో కీడులు నేను చూశాను. అటువంటిది ఏది నాకు, నా పిల్లలకు, కుటుంబానికి జరగకుండా మరలా పరిశుద్ధ సన్నిధిలో చేరి నేను స్తుతించడానికి, నేను గణపరచడానికి, ఆరాధనలో పాల్గొనడానికి, వాక్యం వినడానికి నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇక మళ్ళీ వచ్చే పునరుత్థాన దినం మరలా నీ ఇదే పరిశుద్ధ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించే భాగ్యం మాకు దయచేయండి, మా కుటుంబానికి దయచేయండి. ఈ వారం అంతట్లో మేము ఏదైనా పొరపాట్లు చేసి ఉంటే నోటి మాట ద్వారా కానీ, చూపు ద్వారా కానీ, ప్రవర్తన ద్వారా కానీ, అయ్యా నీ వాక్యానికి విరోధమైన పనులు తెలిసి తెలియకనో చేసి ఉంటే అవన్నీ నీ తీర్పులో ఉన్నాయి గనుక ఒక చిన్న మాట అడుగుతున్నాను, నన్ను క్షమించమని అడుగుతున్నాను. తెలిసిందైనా కావచ్చు, తెలియనిదైనా కావచ్చు, తీర్పుకు నేను అర్హురాన్ని కాకుండా అయ్యా నన్ను క్షమించండి తండ్రి, నీకు స్తోత్రాలు. పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా బతకాలని ఆశ నాకైతే ఉంది, కానీ కొన్ని విషయాల్లో త్రొట్టిల్లి తూలి పడిపోతున్న సందర్భాలు నా జీవితంలో ఉన్నాయి కనుక మమ్మల్ని క్షమించి మాకు నిగ్రహ శక్తినిచ్చి నీ ఆత్మ నడిపింపనివ్వమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే తండ్రి మా ప్రతి అక్కర్లో నీ పాదాల ముందు ఉంచుతున్నాం నాయన. అయ్యా మరి ఆర్థిక సమస్యలు, అప్పు సమస్యలు మమ్మల్ని పీడిస్తున్నాయి తండ్రి. వాటి నుంచి నమ్మకు విమోచన కలిగించండి. నీ పాద సన్నిధిలో సాక్ష్యం చెప్పుకునే కృప దయచేయండి. అలాగే తండ్రి కొన్ని రోగాలు మమ్మల్ని పీడిస్తున్నాయి, వాటి నుంచి మాకు స్వస్థతను దయచేయండి. అయ్యా మనుషులు మాకు శత్రువులై, విరోధులై గాయపరుస్తున్నారు. ఆ శత్రువుల నుంచి మమ్మల్ని దూరపరచండి. నీ చిత్తమైతే శత్రువులు మిత్రులుగా మారుస్తానన్నావు. సమాధానాన్ని మాకు కలిగించండి. అలాగే నాయన మరి పిల్లలు స్కూల్లో చేరి చదువుకునే సమయం ఇది. పిల్లలందరూ చక్కగా స్కూల్లో చేరి చక్కగా చదువుకునే కృప బిడ్డలకు దయచేయండి. కాలేజీ చదువుకుంటున్న పిల్లలు అయ్యా తల్లిదండ్రుల కష్టార్జితాన్ని గమనించి గుర్తెరిగి ప్రేమల్లో పడి జీవితాలను పాడు చేసుకోకుండా జ్ఞానం కలిగి చక్కగా చదువుకోవడానికి కృప దయచేయండి నాయన. పిల్లలకు ఏదైనా చదువు విషయంలో డబ్బులు కొరతగా ఉంటే తల్లిదండ్రులకు తప్పక ధన సహాయాన్ని అందించండి. కాలేజీలు, స్కూల్లో చేర్చడానికి పిల్లలకు సామర్థ్యాన్ని తల్లిదండ్రులకు దయచేయండి. అయ్యా తిరుగుతున్న వాహనాల చుట్టూ కంచి వేయండి. ఎక్కడ ఎటువంటి ప్రమాదాలు, కీడులు జరగకుండా
వాహనాలని నీ పాదాల ముందు అప్పగిస్తున్నాను. ఏ వాహనం ఉందో ఆ వాహనాన్ని నీ పాదాలకు అప్పగిస్తున్నాను. మా వాహనాలన్నీ కూడా ఆశీర్వాదకరంగా మార్చండి. నా తండ్రి, ఇంకా ఎంతోమంది యేసు ప్రభు దేవుడిని ఎరగని వాళ్ళు ఉన్నారు, మారు మనసు లేని వాళ్ళు ఉన్నారు. వారు మా రక్త సంబంధులు ఉన్నారు, నా ఇంటి ఎదురుగా ఉన్నారు, ఇంటి పక్కన ఉన్నారు, మా గ్రామంలో ఉన్నారు. వారందరూ కూడా మారు మనసు పొంది నిజ రక్షకుడు యేసయ్యని నేను నమ్ముకొని నిన్ను ఎరిగే భాగ్యం వారందరికీ దయచేయమని కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. దైవజనులందరినీ కూడా ఆశీర్వదించండి. సేవకులందరూ సమాధానంగా ఐక్యతగా ఉంటూ సాయం చేయండి. ఆత్మల భారంతో దేవుని సేవకులు సేవ చేసే భాగ్యం వారికి దయచేయమని. దైవ సేవకుల పిల్లలు ఎక్కడ లోకంలో చెడిపోకుండా దేవుని సేవకుల పిల్లలను కూడా భద్రపరచమని. తాగుబోతులు తిరుగుబోతులు మార్చండి, నీ సన్నిధికి నడిపించండి. కుటుంబాల్లో ఉన్న రోదన తొలగించండి, క్షేమాన్ని ఇవ్వండి. నాయన, సంఘానికి నమ్మకంగా వస్తూ మరి ఈరోజు సంఘానికి రాలేక మరి హేతు కారణం వల్ల ఏ ఇబ్బందులతో సంఘానికి రాలేక ఆగిపోయారో వారందరిని కూడా దీవించండి. అయ్యా, మేము చేస్తున్న ప్రార్థన వారికి ఆశీర్వాదంగా మార్చండి. దూర ప్రాంతం పనికి వెళ్ళింటే వారిని క్షేమం దయచేయండి, శుభము దయచేయండి. అన్ని విషయాల్లోని సంతోషం సమాధానం వారి పట్ల నిలబెట్టమని సాయం చేయండి. అన్ని విషయాల్లోని ఆదరణ మాపై చూపమని యేసుక్రీస్తు నామములో అడిగి స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి.